హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ 10 ఛానల్. మనం నవే డేస్ ప్రతి పని మనం ఏఐతోనే చేస్తున్నాం. కానీ మనం ఏఐని యూజ్ చేయాలనుకుంటే, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయాలనుకుంటే దానిలో మనం లాగిన్ క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ క్రియేట్ చేసుకొని పని యూజ్ చేసుకుందాం అనుకున్న దాంట్లో అమౌంట్ అయితే పే చేయాలి, అంటే పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మనకు ఇలా పేమెంట్ చేయకుండా ఫ్రీగా యూజ్ అయ్యే ఏఐ టూల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి మనకు ఒక్కోసారి అయితే డౌట్ వస్తుంది. సో ఈ వీడియోలో నేను మనకు ఫ్రీగా వచ్చే ఏఐ టూల్స్ ఏంటి, ఆ ఏఐ టూల్స్ మనకు ఎందుకు యూజ్ అవుతాయని చెప్పి వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో లెట్స్ గో టు ద వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజలు మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనకు డైలీ లైఫ్లో యూజ్ అయ్యే ఏఐ టూల్స్లో ఫస్ట్ ఏఐ టూల్ వచ్చేసి చాట్ జీపీటీ అనమాట. సో ఈ చాట్ జీపీటీతో మనము ఫ్రీగా ఇమేజ్ జనరేషన్ చేయవచ్చు, మనకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు, లేదంటే దీంతో చాట్ చేయవచ్చు. సో మనకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తీసుకోవచ్చు. సో ఇలా చాలా వర్క్స్ అయితే ఈ చాట్ జీపీటీ ద్వారా అయితే మనం చేయవచ్చు. అయితే దీనిలో మనము ఫ్రీగా లాగిన్ చేసుకొని ఇవన్నీ చేయవచ్చు అనమాట. బట్ ఇమేజ్ జనరేషన్ మాత్రం డైలీ లిమిట్ 2నే ఉంటుంది. సో అంతకంటే ఎక్కువ చేయాలనుకుంటే మాత్రం పేమెంట్ అయితే చేయాలి. మనం ఫ్రీగా అయితే మనం ఈ పనులన్నీ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ ఏఐ టూల్ అనమాట, మనం ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే దీని పేరు ఆర్క్ బ్రౌజర్ అనమాట. సో ఇది ఏంటంటే మన మొబైల్కి లేదంటే ఐఓఎస్కి అయితే అవైలబుల్గా ఉంటుంది. విండోస్కి అయితే ఇంకా ఇది అందుబాటులోకి రాలేదు. అయితే త్వరలో విండోస్ కూడా తీసుకొస్తానమాట. సో ఇదేంటంటే ఫస్ట్ ఏఐ బ్రౌజర్ అనమాట. అంటే దీంతో ఏఐ సంబంధించిన బ్రౌజింగ్ చేయవచ్చు, ఏఐ సంబంధించిన వెబ్ పేజెస్ని ఇది రీడ్ చేస్తుంది. అదే కాకుండా ఏఐ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఏఐతోనే యాడ్ బ్లాక్ చేస్తుంది, ఆర్చివ్ ఓల్డ్ ట్యాబ్ చేస్తుంది. ఇలా చాలా ఫీచర్స్ ఉంటాయన్నమాట ఈ బ్రౌజర్లో. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుని మనం మన పీసీలోకి లేదా మన మొబైల్లోకి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అంటే ఈ ఆర్క్ బ్రౌజర్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం ఎలాంటి పే చేయాల్సిన అవసరం లేదు. బట్ దీనిలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది సెకండ్ వన్. నెక్స్ట్ చూసుకుంటే ఎడోబ్ వాళ్ళది, ఇది ఎడోబ్ ఫైర్ఫ్లై అనమాట. సో ఇది ఆన్లైన్లో ఫ్రీగా ఇమేజ్ జనరేషన్ చేయడానికి యూజ్ అయ్యే టూల్ అనమాట. సో దీంట్లో కూడా మనకు ఎలాంటి పేమెంట్స్ అయితే చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మిగతా కూడా మనకు కొన్ని ఈ ఏఐ టూల్స్ ఉంటాయి, కానీ వాటిలో మనము పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీంట్లో మనం టెక్స్ట్ ఇచ్చి డైరెక్ట్గా ఏ ఇమేజ్ని అయితే జనరేట్ చేయవచ్చు. సో ఇలాంటి ఇమేజెస్ అన్నీ కూడా మనకు దీంట్లో అయితే జనరేట్ చేయొచ్చు అనమాట. అంటే మనం ప్రాంప్ట్ ఇస్తే ఇమేజ్ని అయితే జనరేట్ చేస్తుంది. సో ఇలా మనకు యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. వితౌట్ పేమెంట్ ఫ్రీగా మనం దీన్ని అయితే యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే పిక్సెలర్ అనమాట. సో ఇది ఒక ఫోటో ఎడిటర్ లాగా పనిచేస్తుంది. అదే కాకుండా ఏ ఇమేజ్ జనరేటర్ లాగా, ఏ వీడియో జనరేటర్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ ఓపెన్ ఏఐ ఫోటో ఎడిటర్ అని ఉంటుంది, ఏ ఇమేజ్ జనరేటర్ ఉంటుంది. సో ఇది ఫ్రీగా మనం 7 డేస్కి అయితే యూజ్ చేయవచ్చు. సో ఇలా మనకు ఫ్రీగా మనం ఇమేజ్ని లేదంటే ఏ వీడియోస్ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదే కాకుండా దీనిలో ఏఐ సంబంధించిన ఇమేజ్ జనరేటర్తో పాటు ఏఐ ఫేస్ స్వాప్ ఉంటుంది, ఏఐ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ ఉంటుంది, ఏఐ ఆబ్జెక్ట్ రిమూవర్ ఉంటుంది, ఫోటో కాలేజ్ మేకర్ ఉంటుంది, ఇమేజ్ క్రాప్ చేయవచ్చు, జనరేటివ్ ఏఐ ఉంటుంది, జనరేటివ్ ఎక్స్పాండ్ ఉంటుంది, రీసైజ్ ఇమేజ్ ఉంటుంది, టచ్ అప్స్ ఉంటాయి, డిజైన్స్లో ఉండే టెంప్లెట్స్ కూడా మనకు దీంట్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఇది కూడా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే యూజ్ చేయవచ్చు. సో దీంట్లో మనం పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. అప్ టు 7 డేస్ వరకు ఫ్రీ ట్రయల్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది వచ్చేసి రన్వే ఎంఎల్ అనమాట. సో ఇది కూడా మనకు ఫ్రీగా యూజ్ అయ్యే ఒక ఏఐ టూల్. సో దీంతో కూడా మనకు ఏఐ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయవచ్చు, ఫొటోస్ జనరేట్ చేయవచ్చు, లేదంటే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం పొందొచ్చు. సో ఇవన్నీ కూడా మనం చేయవచ్చు అనమాట. ఏ వీడియో కూడా దీంతో అయితే జనరేట్ చేయవచ్చు అనమాట. సో ఇలాంటి టూల్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. అయితే దీన్ని యూజ్ చేసుకోవడానికి మనం ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ దీంట్లో మనము లాగిన్ అయితే క్రియేట్ చేసుకుని అయితే మనం ఇమేజ్ జనరేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా మనకు ఫ్రీగా యూజ్ అయ్యే ఒక ఏఐ టూల్ అనమాట ఇది. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే 11 Labs అనమాట. సో ఇది సౌండ్ కోసం యూజ్ అయ్యే టూల్. అంటే మ్యూజిక్ జనరేషన్ కోసం వాయిస్ కానీ, లేదంటే ఏఐ సంబంధించిన రియలిస్టిక్ ఏఐ వాయిస్ జనరేషన్ కానీ దీంతో చేయవచ్చు. సో దీంట్లో వాయిస్ జనరేషన్ చేయడమే కాకుండా టెక్స్ట్ టు స్పీచ్ ఉంటుంది, స్పీచ్ టు టెక్స్ట్ ఉంటుంది, కన్వర్సేషనల్ ఏఐ ఉంటుంది, డబ్బింగ్ చేయవచ్చు, వాయిస్ క్లోనింగ్ చేయవచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ దీంట్లో ఉంటాయన్నమాట. దీంట్లో మనం ఏదైనా టెక్స్ట్ ఇస్తే ఇది టెక్స్ట్ని స్పీచ్ లాగా అయితే కన్వర్ట్ చేస్తుంది. సో ఇలాంటి చాలా ఫీచర్స్ ఉంటాయన్నమాట. సో ఈజీగా మనం యూజ్ చేయవచ్చు. దీనిలో సైన్అప్ చేసుకుని అయితే యూజ్ చేయాలి. మనం ఎలాంటి పేమెంట్స్ అయితే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే దీని పేరు రైటర్ మీ అనమాట. సో ఇదేంటంటే ఏ సంబంధించిన రైటింగ్స్ చేయడానికి మనకు అసిస్టెంట్ లాగా యూజ్ అవుతుంది అనమాట.
అంటే మనం ఏదైనా ఆన్లైన్లో రైటింగ్ చేయాలనుకుంటే మనకు వర్డ్ ఎలా ఉంటుందో సో ఇది ఏఐతో ఉండే రైటింగ్ అనమాట. సో దీంతో మనం ఏదైనా ఫైల్ని అంటే మనం ఏదైనా మ్యాటర్ని టైప్ చేసి మనం దాన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు, మూవ్ చేయొచ్చు. సో ఇలాంటి టూల్స్ అన్నీ కూడా మనకు ఆన్లైన్లో ఉంటాయి. సో డైరెక్ట్గా దీని ద్వారా మనము ఈమెయిల్ అయితే చేయవచ్చు. సో చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో దీంట్లో ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. సో ఇదే కాకుండా దీనిలో ఆటోమేటిక్ ఎడిటింగ్ ఉంటుంది, సెర్చ్ ఇంజిన్ ఆటోమేషన్ ఉంటుంది, క్రియేటివ్ రైటింగ్ ఉంటుంది, మార్కెటింగ్ టూల్స్ ఉంటాయి. ప్రొఫెషనల్గా దీన్ని అయితే యూజ్ చేయవచ్చు అనమాట. సో ఇవే కాకుండా దీనిలో ఫీచర్స్ ఆటో కంప్లీట్ టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ ఎడిటింగ్ ఉంటుంది, టెక్స్ట్ ఇన్ఫ్లాటర్ ఉంటుంది, గ్రామర్ చెక్ ఉంటుంది, టెక్స్ట్ ఇంప్రూవర్ ఉంటుంది, పారాగ్రాఫ్ జనరేటర్ ఉంటుంది, రీవార్డింగ్ జనరేటర్ ఉంటుంది, ఈ సెంటెన్స్ షార్ట్నర్ ఉంటుంది, కమాండ్ జనరేటర్ ఉంటుంది. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ దీనిలో ఉంటాయి. సో టెక్స్ట్ రిలేటెడ్ వాటికి ఇదైతే మనకు బాగా యూజ్ అవుతుంది. సో దీనిలో కూడా ప్రైజింగ్ ఉంటుంది, బట్ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ మనకు దీంట్లో లిమిటెడ్ ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలా మనకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మనకు $0 పర్ మంత్ ఉంటుంది, కానీ దీనిలో ఈ ఫీచర్స్ అన్నీ తక్కువగా ఉంటాయి అనమాట. సో ఇలా మనం ఫ్రీగా అయితే దీన్ని యూజ్ చేసుకునే టూల్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఫాతోమ్ అనమాట. సో ఈ ఫాతోమ్ అనేది మనకు వీడియో కాల్స్ కానీ జూమ్ లాంటి కాల్స్ చేయడానికైతే ఇది యూజ్ అవుతుంది. సో దీనిలో నోట్ టేకర్ కూడా ఉంటుందన్నమాట. అంటే మనం కొన్నిసార్లు ఈ జూమ్ కాల్స్ మాట్లాడుతుంటాం, లేదంటే ఆన్లైన్ కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడుతుంటాం, ఇంటర్వ్యూస్ కోసం అటెండ్ అవుతుంటాం. సో అలాంటి వాటికి ఇది యూజ్ అవుతుంది. స్కైప్ కాల్స్ కానీ, జూమ్ కాల్స్ కానీ, లేదంటే ఈ గూగుల్ సంబంధించిన ఈ కాల్స్ కానీ, సో ఇలా ఈ కాల్స్ అన్ని మాట్లాడవచ్చు. ఇదే కాకుండా దీంట్లో మనం ఏదైనా మాట్లాడేది ట్రాన్స్క్రైబ్ అవుతుందన్నమాట. సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇది టెక్స్ట్ రూపంలో సేవ్ చేస్తుంది. సో మన మీటింగ్ అయిన తర్వాత ఈ డాటానంతా కూడా మళ్ళీ మనం చెక్ చేసుకోవచ్చు. ఇది మనం ఆటోమేటిక్గా సింక్రనైజ్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో ఇలా దీంట్లో ఈ ఫీచర్స్ ఉంటాయి. ఇదే కాకుండా దీంట్లో ఉన్న క్లిప్స్ని మనం షేర్ చేసుకోవచ్చు, టెక్స్ట్ని నోట్ చేసుకోవచ్చు, ట్రాన్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఇంకా చాలా ఏఐ టూల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇవన్నిటికీ ఇదైతే యూజ్ అవుతుంది. సో ఇలా మనకు మల్టీపర్పస్గా ఈ ఏఐ వీడియో టూల్ని యూజ్ చేసి మన వీడియో కాల్స్ కానీ, ఇంటర్వ్యూ కోసం కాల్స్ కానీ మనం మాట్లాడుకోవచ్చు. సో ఇది సైన్అప్ చేసి ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వీడియో కాల్స్ కోసం యూజ్ అయ్యే ఒక ఫ్రీ టూల్. నెక్స్ట్ చూసుకుంటే హైవ్ అనమాట. సో ఈ హైవ్ అనేది ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి యూజ్ అయ్యే ఒక టూల్ అనమాట. ఎవరైతే ప్రాజెక్ట్స్ చేస్తారో వాళ్ళకి ఈ ఈమెయిల్ తోటి లేదంటే వేరే సాఫ్ట్వేర్స్ తోటి ఎక్కువగా లింకప్ అయితే ఉంటుంది. సో వాళ్ళకి ఇది ఎక్కువగా ఆటోమేషన్ చేయడానికి అయితే యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది దీంట్లో మనకు మార్కెటింగ్ టీం కానీ, ప్రాజెక్ట్ టీం కానీ, ప్రాజెక్ట్ ప్లాన్స్ కానీ, క్లయింట్ ప్రాజెక్ట్స్ కానీ, ప్రాజెక్ట్ సంబంధించిన రోడ్ మ్యాప్స్ కానీ, చార్ట్స్ కానీ, క్రియేటివ్ వర్క్స్ కానీ, సో ఇవన్నీ ఉంటాయి. సో వాటిని యూజ్ చేసి మనం ఈజీగా మన వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకు దీనిలో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తే దీని పేరు స్లైడ్స్ గో అనమాట. అయితే నార్మల్గా మనము స్లైడ్స్ జనరేట్ చేయడానికి మైక్రోసాఫ్ట్ సంబంధించిన పవర్ పాయింట్ని ఎక్కువ యూజ్ చేస్తుంటాం. కానీ ఇది ఏంటంటే ఏఐ సంబంధించిన స్లైడ్స్ జనరేట్ చేయడానికి యూజ్ అయ్యే టూల్ అనమాట. సో దీనిలో టెక్స్ట్ నుంచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాంటి టూల్ ఉంటుంది. ఇది ఏఐతో వర్క్ అవుతుంది. మనము ఏఐ జనరేటెడ్ సంబంధించిన కంట్రోల్స్ ఉంటాయి, ఎడిటింగ్స్ ఉంటాయి, మన సెలెక్ట్ టెంప్లెట్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఏఐతో ఉండే పీపీటీస్ జనరేట్ చేయడానికి ఇదైతే యూజ్ అవుతుంది. ఇది ఈజీగా యూజ్ చేయవచ్చు. అదేవిధంగా మనకు బెస్ట్ ప్రజెంటేషన్ అయితే ఇది ఇస్తుంది. టీచర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, బిజినెస్ మెన్స్ కానీ, సో ఇది బాగా యూజ్ అయ్యే ఒక టూల్ అనమాట. సో ఇలా మనకు ఇది ఓన్లీ పీపీటీస్ కోసం అయితే యూజ్ అయ్యే ఏఐ టూల్. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే పబ్లర్ అనమాట. సో ఇదేంటంటే సోషల్ మీడియా మేనేజ్మెంట్ టూల్ అనమాట. కొంతమంది సోషల్ మీడియాని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సైమల్టేనియస్గా ఒక యాప్ నుంచి ఇంకో యాప్కు, ఒక యాప్లో షేర్ చేసింది ఇంకో యాప్లోకి, ఒక యాప్లో వ్యూస్ ఎన్ని వచ్చాయి, ఇంకో యాప్లో మనకి ఎన్ని షేర్స్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి, సో ఇలా మొత్తం చెక్ చేసుకుంటారు. సో దీంట్లో మనం అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ని మనం మేనేజ్ అయితే చేయవచ్చు అనమాట. మేనేజ్ చేయవచ్చు, వాటిని మెయింటైన్ చేయవచ్చు, షెడ్యూల్ పోస్ట్ చేయవచ్చు, కొలాబరేట్ చేయవచ్చు, అనలైజ్ చేయవచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ దీంట్లో ఉంటాయన్నమాట. ఈ ఒక్క యాప్లోనే అన్ని రకాల సోషల్ మీడియా యాప్స్ని అయితే మనము యూజ్ అయితే చేయవచ్చు. సో ఎవరైతే సోషల్ మీడియా సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఉంటారో సో వాళ్ళకి బాగా యూజ్ అయ్యేది. సో ఇది ఫ్రీ వర్షన్ ఉంటుంది, పెయిడ్ వర్షన్ కూడా ఉంటుందన్నమాట. అయితే సింగిల్ అకౌంట్కి అయితే మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా ఒక వన్ యూజర్ అయితే, సింగిల్ అకౌంట్ కాదు, వన్ యూజర్ అయితే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. 1 వర్క్ స్పేస్ ఉంటుంది, 3 సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి, 10 షెడ్యూల్ పోస్ట్ పర్ అకౌంట్ ఉంటుంది, 24 అవర్స్ పోస్ట్ హిస్టరీ ఉంటుంది, ఒక 25 సేవ్డ్ డ్రాఫ్ట్స్ అయితే కనిపిస్తాయి. సో ఇలా మనకు దీనిలో ఫీచర్స్ ఉంటాయి. ఇంతకంటే మనకు ఎక్కువ ఫీచర్స్ కావాలనుకుంటే మనం ప్రొఫెషనల్ సంబంధించిన ఈ ప్లాన్ని అయితే తీసుకోవాలి. ఇది కాకుండా బిజినెస్ ప్లాన్, ఎంటర్ప్రైజ్ ప్లాన్ కూడా ఉంటుంది. సో ఇలా మనం ఈ ప్లాన్స్ తీసుకోవడం బట్టి మనకైతే ఇది యూజ్ అవుతుంది. ఓన్లీ ఒక యూజర్కి
3 సోషల్ మీడియా అకౌంట్స్ సరిపోతాయి అనుకుంటే మనం ఫ్రీ వర్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఫ్రీగా యూజ్ అయ్యే ఒక ఏఐ టూల్ అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తే ఇది వచ్చేసి దీని పేరు లావెండర్ అనమాట. సో ఇది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈమెయిల్ సంబంధించిన ఇన్బాక్స్ మేనేజ్మెంట్ని అయితే చేస్తుంది అనమాట. ఎవరైతే మెయిల్స్ చూస్తారో మెయిల్స్ చేస్తారో వాళ్ళకి ఎప్పుడు మెయిల్స్ వస్తూనే ఉంటాయి అనమాట. ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ మెయిల్స్ వస్తూనే ఉంటాయి. బ్లాగ్ పోస్టులు చేసే వాళ్ళకి ఈ మెయిల్స్ వస్తుంటాయి. సో అలాంటి వాళ్ళకి ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇది ఒక పైప్ లైన్ ఏఎల్ లాగా యూజ్ అవుతుంది. పర్సనలైజ్ ఈమెయిల్స్ని ఇది ఫాస్ట్గా సెండ్ చేస్తుంది. ఈమెయిల్ విజార్డ్ని క్రియేట్ చేస్తుంది. మన టీమ్ని లెవెలప్ చేయడానికి ఫాస్ట్గా వాళ్ళని వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇది జీమెయిల్కి, అవుట్లుక్కి, అవుట్రీచ్కి, సేల్స్ లాఫ్ట్కి, హాట్స్పాట్కి, లేదంటే అపోలోకి, గ్రూవ్కి, గాంగ్కి, సో ఈ మెయిల్ యాప్స్కి, ఈ సోషల్ మీడియా యాప్స్కి అయితే ఇది కంపాటబుల్ అనమాట. సో ఇలా మనకి యాప్ అయితే యూజ్ అవుతుంది. ఎవరైతే సోషల్ మీడియా మేనేజ్మెంట్ చేస్తారో వాళ్ళకి ఇది బెటర్ టూల్ అనమాట. సో ఇలా మనకు దీంట్లో ప్రైజింగ్ కూడా ఉంటుంది. అయితే దీనిలో ప్రైజింగ్ లేకుండా ఒక 5 అనలైజ్ ఈమెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే 5 ఈమెయిల్స్ మనం అనలైజ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక పర్సనల్ 5 ఈమెయిల్స్ పర్ మంత్ సెండ్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా బేసిక్ ఫీచర్స్ కానీ జీమెయిల్ కానీ అవుట్లుక్ కానీ ఇవైతే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇది కాకుండా మనకి ఇంకా ఎక్కువగా ప్రజెంటేషన్స్ కావాలి, ఏ రైటర్ కావాలి, ఏ ఈమెయిల్ జనరేటర్ కావాలి, ఇలాంటివన్నీ కావాలనుకుంటే మనం పెయిడ్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూసుకుంటే గ్రామర్లీ అనమాట. సో ఇది కూడా మనకు గ్రామర్ని పర్ఫెక్ట్గా చేయడానికి అయితే యూజ్ అవుతుంది. మన గ్రామర్ని చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది కూడా ఇప్పుడు ఏఐ పవర్డ్ యాప్ అన్నమాట. సో దీంట్లో మన గ్రామర్ని చెక్ చేయడమే కాకుండా దీంట్లో మన నౌన్స్ కానీ, లేకపోతే ప్రూఫ్ రీడింగ్ కానీ, లేదంటే క్లారిటీ ఇంప్రూవ్మెంట్స్ కానీ, టోన్ సజెషన్స్ కానీ, ఫ్లూయెన్సీ కానీ, ఇలాంటివన్నీ కూడా మనం దీంతో అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తే దీని పేరు విక్స్ అనమాట. సో wix.com అనమాట. సో దీంతో యూజ్ ఏంటంటే ఇది ఒక వెబ్సైట్ బిల్డర్ అనమాట. అంటే ఎవరైతే కొత్తగా వెబ్సైట్ బిల్డ్ చేసుకోవాలనుకుంటారో, వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటారో, సో ఇది వెబ్సైట్ని క్రియేట్ చేసి పెడుతుంది అనమాట. సో ఫ్రీగా దీంట్లో మనం వెబ్సైట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఏఐ టూల్ అనమాట. ఎవరైతే వెబ్సైట్ కావాలనుకుంటారో వాళ్ళకి ఈజీగా వెబ్సైట్ అయిపోతుంది. సో మనకు రియల్ టైం మనం పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని వెబ్సైట్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందో, సో దీంట్లో కూడా అవన్నీ టూల్స్ అయితే ఉంటాయి. సో ఇలా మనకి ఇది వెబ్సైట్ని అయితే జనరేట్ చేసి ఒక ఏఐ టూల్గా అయితే మనకు హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే దీని పేరు టీల్ అన్నమాట. సో ఇదేంటంటే రెజ్యూమ్ బిల్డర్ అనమాట. అంటే ఎవరైతే జాబ్స్ కోసం రెజ్యూమ్స్ ప్రిపేర్ చేస్తారో సో వాళ్ళకి ఒక్కోసారి ప్రాపర్గా రెజ్యూమ్ని వాళ్ళు తయారు చేయలేరు. సో వాళ్ళకి ఈ యాప్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో మన రెజ్యూమ్ బాగుంటేనే మనల్ని ఈ జాబర్స్ అయితే సెలెక్ట్ చేస్తారనమాట. అంటే జాబ్ రిక్రూట్మెంట్కి వెళ్ళినప్పుడు మనల్ని అయితే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద రెజ్యూమ్ అనమాట. సో రెజ్యూమ్ బాగుంటే ఆటోమేటిక్గా మనం అయితే సెలెక్ట్ కావచ్చు అనమాట. సో కొన్నిసార్లు మన రెజ్యూమ్ని జనరేట్ చేయడం అయితే రాదు. సో ఈ యాప్తో మనం ఈజీగా రెజ్యూమ్స్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇది ఏఐతోనైతే బిల్డ్ చేస్తుంది అనమాట. సో మన క్వాలిఫికేషన్ కానీ మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇది క్రియేట్ చేస్తుంది, ఎడిట్ చేస్తుంది, అనలైజ్ చేస్తుంది, ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే చేస్తుంది, ఎన్హాన్స్ చేస్తుంది ఏఐతో. ఇదే కాకుండా దీనిలో పవర్ఫుల్ టూల్స్ ఉంటాయి అన్నమాట కస్టమైజ్ చేసుకోవడానికి. సో అవన్నీ మనము యూజ్ చేసి మన రెజ్యూమ్ని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు చాలా ఫీచర్స్ అయితే దీనిలో ఉంటాయి. సో ఇవన్నీ యూజ్ చేసి మనం రెజ్యూమ్ని అయితే బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ టూల్ చూసుకుంటే దీని పేరు జోహో అనమాట. సో ఇది ఎవరైతే జాబ్ సీకర్ ఉంటారో లేదంటే జాబ్ రిక్రూట్మెంట్ చేస్తారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా మనకు దీని ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఒక జాబ్ కోసం ఏమైనా అప్లై చేసినప్పుడు అతని లోపల క్వాలిఫికేషన్స్ ఏంటి అని చెప్పి ఇదైతే రీడ్ చేస్తుంది అనమాట ఏఐ ద్వారా. సో ఈ రెజ్యూమ్ని ఏంటంటే డౌన్లోడ్ చేసుకొని ఇదే రీడ్ చేస్తుంది. అదే కాకుండా ఈ ప్రొఫెషనల్గా, క్యాజువల్గా, హ్యూమరస్గా ఏమైనా రెజ్యూమ్స్ ఉంటాయా, లేదంటే రిక్రూట్మెంట్ సంబంధించిన ఈ ప్రాసెస్లో ఇలాంటి ఫీచర్స్ అన్నీ చూస్తానమాట. మనకి వాళ్ళని ఎలా ఎంగేజింగ్ చేసుకోవాలి, లేదంటే ఏ బేస్గా జాబ్కి వాళ్ళని ఎలా మ్యాచ్ చేసుకోవాలి, క్యాండిడేట్ ఎలా మ్యాచ్ అవుతారు. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ దీనిలో ఉంటాయి. దీన్ని బట్టి మనం అనలైజ్ చేసుకొని అయితే జాబ్ రిక్రూట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది కూడా ఏఐతో అయితే రన్ అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఏఐ టూల్ అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే హైవ్ మోడరేషన్ అనమాట. సో ఇదేంటంటే ఒక ఏఐ టూల్ కానీ ఇది క్రోమ్ ఎక్స్టెన్షన్గా యూజ్ అవుతుంది అనమాట. ఏదైనా వెబ్సైట్ని చూసినప్పుడు దాంట్లో కొంత కంటెంట్ ఏఐతో ఉండొచ్చు అనమాట. సో దానిలో ఏఐ కంటెంట్ ఏదైనా అంటే మనం ఏదైనా వెబ్సైట్ని చూసినప్పుడు ఆ వెబ్సైట్లో ఏఐ కంటెంట్ ఏమైనా ఉందా అది సెర్చ్ చేస్తామన్నమాట. అంటే అప్లోడ్ చేసిన ఇమేజెస్లో కానీ, ఆడియోలో కానీ, వీడియోలో కానీ ఏదైనా ఏఐ కంటెంట్ ఉందా అని చెప్పి ఇది డిటెక్ట్ చేస్తుందన్నమాట. సో దీనిలో ఏఐ డిటెక్టర్ ఉంటుంది. సో ఇది మన క్రోమ్ ఎక్స్టెన్షన్స్కి అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ప్లాగరిజం అని ఉంటుంది అనమాట. సో దీని ద్వారా మనము డిటెక్ట్ చేయవచ్చు. ఇదే కాకుండా ఇన్కాక్ట్ సైట్ వైట్ బ్యాన్స్ అని ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్స్ కూడా ఉంటాయి. సో ఇదే కాకుండా దీనిలో చాలా ఫీచర్స్ అయితే ఇన్బిల్ట్గా ఉంటాయి. సో ఇవన్నీ యూజ్ చేసుకొని
మనం అంటే ఈ ఎక్స్టెన్షన్ ద్వారా ఐడెంటిఫై అయితే చేయవచ్చు అనమాట. సో ఇవి ఫ్రీగా దొరికే ఏఏ టూల్స్ అనమాట. చూసారు కదా, ఇవి టాప్ మోస్ట్ ఫ్రీ ఏఏ టూల్స్ అనమాట. సో వీటిని యూజ్ చేసి మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యే కొన్ని టాస్క్లను అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.